నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. జగన్ నిన్న లండన్ నుంచి ఇండియాకి వచ్చేసారు. అయితే తన చిన్న కూతురు వర్షారెడ్డి గ్రాడ్యుయేషన్ డేని అటెండ్ చేసేసి వచ్చారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. జగన్ దంపతులు ఇద్దరు కూడా లండన్ కి వెళ్ళి తిరిగి రావడం జరిగింది. అయితే నిన్ననే వచ్చారు. అయితే వచ్చి రాగానే తాడేపల్లికి వెళ్తారు అని చెప్పి ఫీజు పోరు ఒకటి మొదలు పెట్టిపోతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అసలు దీని పూర్తి వివరాలు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది జరగలేదు. నాయకులతో ఫేజ్ మేనర్లో ఇంటరాక్ట్ అయ్యాడు కానీ అవేవి ఫలితాలను ఇవ్వలేదు. ఈ లోపల ఆయన కుటుంబ వ్యవహారాలు, గొడవలు వాటిల్లో నిమగ్నమైపోయాడు. ఇప్పుడు ఆయన సీరియస్గా పాలిటిక్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి టైం వచ్చేసింది. అందుకని ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి రాను, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి, ఈ గొడవలన్నీ నడిచినాయి. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఆయన ఈ గొడవలన్నింటినీ పక్కన పెట్టి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతాడని చెప్తున్నారు. హాజరవటం తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు అని. అంటే రకరకాల విమర్శలు ఉన్నాయి. ఈయన టైంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని ఒక విమర్శ ఈ మధ్య లోకేష్ గారు చేశాడు. అంటే ఈయన ఇంగ్లీష్ మీడియంలోకి తర్జుమా చేసేటువంటి ప్రయత్నం చేశాడు విద్యా వ్యవస్థ. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలోనూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ద్వారా పేద పిల్లలకి కూడా ఇంగ్లీష్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వాళ్ళ అభివృద్ధికి దోహదపడాలి అనేది ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో మంచి డెసిషన్ అదొకటే. మిగిలిన నిర్ణయాల్లో మంచి చెడులు పక్కన పెట్టేస్తే ఈ విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాడు ఆయన. కానీ దాని వలన విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. విద్యార్థులకి ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అడాప్ట్ కాలేదు. దాని వలన అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు అనేది ఇప్పుడు లోకేష్ గారి విమర్శ. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? ఇప్పుడు మళ్ళీ స్కూళ్ళని పాత పద్ధతిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? అలాగే తన హయాంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, వాటి తీరుతెన్నులు ఏమిటి? ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయా లేదా? ప్రజలకి వాటి ఫలితాలు ఏదో రూపంలో అందిస్తున్నారా లేదా? దీంతో పాటు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఇచ్చినటువంటి హామీలు అమలు పరిస్థితి ఏమిటి, ప్రజలు ఎలా ఉన్నారు అనేది నేరుగా ప్రజల నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం. అంటే ప్రజల సమీక్ష ఏమిటి, ఎంతకాలం ప్రభుత్వం నడుస్తోంది, ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని దానికి తానేమి చేయగలను అనేది ఆలోచించుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. దీనికోసం పార్టీ యంత్రాంగాన్ని సిద్ధపరచుకునే కార్యక్రమం ఇప్పుడు ఆయన తాడేపల్లిలో చేపట్టబోతోంది. అంటే ముందు మెకానిజం ఏమిటి? ఇప్పటికే ఒక గొడవ ఉంది. ఆ పార్టీలో నాయకుల్లో కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, కొంతమంది బయటకి కనిపిస్తున్నా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. నిన్న విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆయన బయటకు వెళ్ళిపోయాడు, రిజైన్ చేసి. రాజ్యసభకు కూడా రిజైన్ చేశాడు. అలాగే రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. ఈ కండిషన్లో పార్టీని రీఆర్గనైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రేపు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెళ్ళిపోబోతున్నాడు అని ఒక వార్త సర్క్యులేషన్ లో పెట్టారు ఆల్రెడీ. కాబట్టి క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలంటే తను బయటకు రావాలి. బయటకు వచ్చి ముందు క్యాడర్లో మొరైల్ నిలబెట్టాలి, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని నిలబెట్టాలి. ఆ నిలబెట్టడం కోసం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు జగన్ ఉన్నాడు. ఆయన వెనకాల ఎవరున్నారు అడ్వైజర్స్ అనేది పక్కన పెడితే సజ్జల నంబర్ 2 పొజిషన్లోనే ఉన్నాడు ఇంకా అని వినిపిస్తోంది. అంటే ప్రధానంగా తను గతంలో తన వైపు నుంచి జరిగినటువంటి లోపం ఏమిటంటే ఎవరికి యాక్సెస్ ఇవ్వకపోవడం. అలాగే నేను మేట నొక్కుతున్నాను, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఇంకేంటి వాళ్ళతో మనం యాక్సెస్ అయ్యేది, పని జరిగిపోతున్నప్పుడు ఇంకా మనకెందుకు అని చెప్పి ఆయన పూర్తిగా తన తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయాడు. ఇదే తనకి ఇబ్బంది పెట్టింది. అంటే కనీసం ఎమ్మెల్యేలకి, మంత్రులకి కూడా ఆయన యాక్సెస్ ఇవ్వలేదు. ఇది ప్రధానంగా
ఒక ఇబ్బందికరంగా మారింది. అంటే మొత్తం అంతా ఆయనే చూసుకుంటున్నాడు కదా, మనదేముంది అన్న పద్ధతిలో వీళ్ళు వ్యవహరించారు కింది స్థాయి నాయకులు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన టూర్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఎవరికి చొరవలేని పరిస్థితి దాపురించింది. ఉమ్, అందుకని పార్టీని రీఆర్గనైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ సమావేశాల కంటే ముందే జరగాలి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలలో పాల్గొనడం ద్వారా ఆయన ప్రజల్లో కాన్ఫిడెన్స్ నిలపాలి అనుకుంటున్నాడు. అదేంటంటే ఈయన సభకి హాజరవ్వడానికి ప్రచారం చేస్తున్నారు అవతల వాళ్ళు. సభలోనే ప్రజల సమస్యలు మాట్లాడాలి. ఆ మాట్లాడేందుకు సభకి నాయకుడు వెళ్ళకపోతే ఎమ్మెల్యేలు ఈ 11 మందిని మేము ఎందుకు ఎన్నుకున్నాం అంటారు కదా ప్రజలు. అవును. అందుకని తను అసెంబ్లీకి హాజరవటం, తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లటం ద్వారా మేము ఈ ఎమ్మెల్యేలను అనవసరంగా ఎన్నుకున్నామనే అభిప్రాయం ప్రజలకు కలగకుండా చూసుకోవాలి. అయితే ఈసారి ఖచ్చితంగా వెళ్తాడు అని అనుకుంటున్నారా సార్? ఎందుకంటే ఇప్పటికీ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు వెక్కిరిస్తూనే ఉన్నారు, వస్తాడో రాడు అని అనేసి. లేదు, వస్తాయి. ఈసారి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, వెళ్ళకపోతే వేరేలాగా ఉంటుందేమో కదా, అంటే సిచ్యువేషన్ అలా. అంటే వెళ్ళకపోవడం వలన జరిగే నష్టం ఏంటంటే ఆ నియోజకవర్గాల ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు వీళ్ళని, ఆ 11 నియోజకవర్గాల్లో ఎందుకు ఎన్నుకున్నారంటే, అసలు ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు? తమ బాధలు అసెంబ్లీలో చెప్పి తమకి పరిష్కార మార్గాలు సూచిస్తారు అక్కడ. అలాగే తాము ఏ సమస్యలతో ఏదో బాధపడుతున్నారో వాటిని ఏదో మేరకు పరిష్కారాలు అక్కడ కనిపెట్టి తమ జీవితాల్లో ఆ కష్టాలు దూరం చేస్తారేమో అని అనుకుని ఓట్లేస్తారు. ఇప్పుడు ఆ యాక్టివిటీ వీళ్ళు అసెంబ్లీనే బాయ్కాట్ చేస్తే ఎవరు చెప్పాలి అక్కడికి వెళ్ళి? అందుకని ప్రజలకు రీకాల్ అధికారం లేదు మన ప్రజాస్వామ్యంలో. ఈ రీకాల్ అధికారం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ అభిప్రాయం ప్రజల్లో బలపడితే అది పార్టీ మీద వ్యతిరేకంగా ప్రచారం అవుతుంది మిగిలిన ప్రాంతాల్లో. అందుకని పార్టీ పరిరక్షణ చేసుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంటరీ రాజకీయాలు, ఆయన పార్లమెంటరీ రాజకీయ పంథాలో ఉన్నాడు. పార్లమెంటరీ రాజకీయ పంథాలో ఉన్నవాడు ఖచ్చితంగా పార్లమెంటరీ రాజకీయాలను గౌరవించాలి. పార్లమెంటరీ రాజకీయాల మీద గౌరవం లేని పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు తరిమల నాగిరెడ్డి గారు చెప్పినట్టు పార్లమెంటు అసెంబ్లీలు పందుల దొడ్లు అన్నాడు ఆయన ఒకప్పుడు. అక్కడే అసెంబ్లీలోనే నిలబడి అన్నాడు ఆ మాట అని రిజైన్ చేసి వచ్చేసాడు ఆయన. ఇంకా నేను జీవితంలో ఈ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళను అని. అలా అది ఒక ధోరణి. ఆ పరిస్థితుల్లో జగన్ లేడు ఇప్పుడు. తరిమల నాగిరెడ్డి గారి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి ఈయన ఇప్పటికీ పార్లమెంటరీ పందాన్ని నమ్ముకుని ఉన్నాడు. అందుకని ఖచ్చితంగా పార్లమెంటు పద్ధతుల్ని గౌరవించి ఖచ్చితంగా ఇన్ని గంటల సభకి హాజరు కావాలని ఒక నిబంధన ఉంది. అది కనుక పాటించకపోతే వీళ్ళు అనర్హులయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఓకే, సో మొదటికే తన పార్టీ కానీ తనకు కానీ ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా వెళ్తారు ఖచ్చితంగా. బడ్జెట్ సెషన్ ఖచ్చితంగా హాజరు కావాలి. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు ప్రజల కోసం వాళ్ళు ఏం ఖర్చు పెట్టబోతున్నారు, ఏ ఏరియాల్లో ఖర్చు పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించిన పద్దు వివరిస్తారు అక్కడ ఆర్థిక మంత్రి గారు. వివరించినప్పుడు ప్రైమ్ లొకాలిటీలో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయా లేదా, ప్రజలకి అవసరమైనటువంటి రంగాల మీద ఏ మేరకు శ్రద్ధ చూపించారు, ఏ మేరకు కేటాయింపులు జరిపారు అనేది చెక్ చేయాల్సింది వీళ్ళే, ప్రతిపక్షమే. చెక్ చేసి ప్రభుత్వాన్ని గైడ్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే. అందుకని దాని నుంచి తప్పుకుంటే ప్రజలు ఇంకొంచెం సీరియస్గా రియాక్ట్ అవుతారు. అందుకని ఆయన బడ్జెట్ సమావేశాలకు ఖచ్చితంగా హాజరవుతాడు. హాజరైన తర్వాత అక్కడి నుంచి జనంలోకి వెళ్తాడు. ఇప్పటికి వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రోగ్రాం అయితే ఇదే వైసీపీ నుంచి. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే ఆయన తాడేపల్లి వచ్చి క్యాడర్ని సమాయత్తపరుస్తాడు. పార్టీలో మిగిలినటువంటి నాయకులందరినీ పోగు చేసి కూర్చోబెట్టి, బాబు ఇది మన ప్రోగ్రాం, రేపు అసెంబ్లీకి వెడతాము, తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెడతాము, దీనికి సంబంధించి మీ ప్రాంతాల్లో కార్యక్రమాలని డిజైన్ చేయండి అని ప్రిపేర్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టాడు ఆయన. అది నడుస్తుంది. ఈ లండన్ పర్యటన ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కుటుంబ